మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలి ఎన్టీఆర్ విగ్రహం నుంచి కొత్తపల్లి వరకు యువగలం స్ఫూర్తి యాత్ర నిర్వహించారు. లోకేష్ తన పాదయాత్రలో 2000 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన మైలురాయి దగ్గర వేడుకలు చేశారు. నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలపడుతుందని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నారు. ఈరోజు యువ నాయకుడు, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ఈ రాష్ట్రానికి దిశ చూపబోయే నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి యువగళం పూర్తయి 3 సంవత్సరాల కాలంలో కావలిలో 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు మా మండలంలో ఉన్నటువంటి కొత్తపల్లిలో స్తూపాన్ని ఏర్పాటు చేసి 2000 కిలోమీటర్ తిరిగిన దానికి జ్ఞాపకార్థంగా అక్కడ వేసినటువంటి స్తూపానికి ఈరోజు మేము 3 సంవత్సరాలు పూర్తయిన వేళ తెలుగుదేశం ఆవిర్భావకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి మాలేసి అక్కడి నుంచి 11.5 కిలోమీటర్లు ఈ రోజున పాదయాత్రను చేపట్టి యువగలం స్ఫూర్తి యాత్ర పేరుతో వేలాది మంది తరలి వచ్చి యువ నాయకుడికి సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో కావలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ స్వచ్ఛందంగా యువ నాయకుడి మీద ప్రేమానురాగాలతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేశారు. ఇదే స్ఫూర్తితో 2029 ఎన్నికలు కానీ రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికలు తెలుగుదేశం, బీజేపీ, జనసేనని కైవసం చేసుకునే విధంగా ముందుకు పోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. కర్నూలు జిల్లాలో ఓ బాలుడికి